మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో ప్రైవేటు విద్యా సంస్థలపైన జరుగుతున్నటువంటి అవినీతి, వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ, దీనిపై వినుకొండ పట్టణ సిపిఐ-ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆఫీస్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది విద్యార్థుల తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకొని మా వరకు వచ్చిన సమాచారం మేరకు మేము చేస్తున్నటువంటి ఈ ప్రెస్ మీట్ పెట్టినాము. ఈ మధ్య కాలంలో వారం రోజుల నుంచి ఫేస్బుక్, వాట్సాప్ లో, సామాజిక మాధ్యమాల్లో, పేపర్లలో, టీవీల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ప్రైవేటు సంస్థలపైన ఎన్నో వార్తలు వస్తున్నాయి. దీనిపైన ఎటువంటి స్పందన లేకుండా ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు చేస్తున్న దోపిడీ అంతా ఇంత కాదు. ఎల్కేజీ స్టూడెంట్ దగ్గర నుంచి 10th క్లాస్ వరకు వాళ్ళు వసూలు చేస్తున్న ఫీజులు దారుణంగా ఉన్నాయి. ఇది కాకుండా ఫీజులతో పాటు బుక్స్ మా దగ్గర కొనాలి, యూనిఫామ్ మా దగ్గర కొనాలి, ఇతర మెటీరియల్ మా దగ్గర కొనాలని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులకు తీవ్రంగా వేదన గురి చేస్తా ఉన్నారు. వేసవి సెలవులు అయిపోయిన తర్వాత స్కూల్ తెరిచారంటే హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి తల్లిదండ్రులకి. ఎందుకంటే స్కూల్ బిగ్స్ అని, బ్యాగులని, షూస్ అని, వాళ్ళ ఫీజులు ఇవన్నీ కలిపి వేలు లక్షల్లోకి వెళ్ళిపోతా ఉన్నాయి. వాళ్ళ స్థాయికి మించి అప్పులు చేయాల్సి వస్తుంది. ఇదేమిటని ప్రశ్నించే తత్వం లేక వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక మనోవేదనకు గురవుతూ కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు మా వద్దకు సమాచారం వచ్చిన మేరకు మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమము విద్యార్థుల తల్లిదండ్రులకు, ఇతరులకు ఉపయోగపడే కార్యక్రమం తప్పితే ఎవరిని విమర్శించడమే కాదు, విద్యా సంస్థల మీద మా కోపము కాదు. కేవలం విద్యార్థుల తల్లిదండ్రులకు మనోవేదన చూసి మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. స్కూల్స్ విషయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాటించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫీజులు వసూలు చేయడం, అలాగే ప్రభుత్వ అధికారులు తెలిసి కూడా దీని మీద స్పందించకపోవడం, ఇది ఒకవేళ చెప్పినా గానీ పెడచెవిన పెడతా ఉన్నారు. గత ప్రభుత్వంలో స్కూల్స్ కి రంగులు వేయటం, ఏదో చిన్న కార్యక్రమాలు చేసి దాన్ని ఫోకస్ చేశారు తప్పితే ప్రభుత్వ పాఠశాలలో పెట్టిన దృష్టి ప్రైవేట్ పాఠశాలలో పెట్టలేదు. ప్రైవేట్ పాఠశాలలో చేస్తున్న దోపిడీ మీద కూడా అధికారులు ఎవరు కూడా స్పందించలేదు. నూతన ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది. దీనిపైన విద్యాశాఖ మంత్రులు, విద్యాశాఖ అధికారులు దీన్ని గమనించి ఎక్కడైతే దోపిడీ జరుగుతుందో వాటిని అరికట్టాలని మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం కొత్తదే, అధికారులు పాత వాళ్లే, ఇవన్నీ కూడా తెలిసి కూడా వాళ్ళు స్పందించట్లేదు. ఫీజుల విషయంలో ఒక నిర్ణీతమైన రేటు పట్టి ఒక బోర్డు ఏర్పాటు చేయాలి. స్కూల్స్ తో పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేయాలి. వాళ్ళ కమిటీ మేరకే ఫీజులు పెంచాలనేది వాళ్ళ ఒక కమిటీ వేసుకొని దాని మించి పెంచాలి. అంతేగాని వాళ్ళ ఇష్టానుసారంగా వేలకు వేలు వసూలు చేసి అన్ని మా దగ్గర కొనాలని తల్లిదండ్రుల జైలుకి బాగా మనోవేదనకు గురవుతున్నారు. దీని విషయంలో ఒక అడుగు ముందుకేసి మేము ఒక కార్యక్రమం చేపట్టాలనుకుంటున్నాము. దీని విషయంలో ప్రజలే కాదు, సామాన్యులు అందరూ ఆలోచించాలి. ప్రతి వాళ్ళు విద్యార్థులు చదివించే ప్రతి పిల్లలు కూడా మా అబ్బాయి బాగా చదువుకోవాలి, మా పిల్లలు బాగుండాలి భవిష్యత్తులో ఉంటారు. అయితే వాళ్ళ విద్యను, వాళ్ళ అవసరాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ జీవితాలని తీర్చిదిద్దాల్సిన వీళ్లే విద్యను వ్యాపారం చేసి సామాన్యుడికి అందకుండా చేస్తా ఉన్నారు. వీటి మూలంగా సామాన్యుడు ప్రైవేట్ స్కూల్ చేర్చాలంటేనే భయపడబోతున్నాడు. కాబట్టి ఉన్నతాధికారులు, స్థానిక ప్రభుత్వ అధికారులు, స్థానిక విద్యా కమిటీ సంబంధించిన అధికారులు దీని మీద ఒక చర్యలు చేపట్టాలి. అలా కాకపోతే ఉన్నత స్థాయి అధికారులు కలిసి ఆ తర్వాత విద్యాశాఖ మంత్రులు కూడా కలిసి దీనిపైన పూర్తి విచారణ చేయమని మేము డిమాండ్ చేస్తాము. ఇప్పటికైనా ఉన్నత విద్యాధికారులు దీనిపైన స్పందించి ఫీజుల విషయంలో కానివ్వండి, చదువుల విషయంలో కానీ ఒక చర్య తీసుకోవాలి. పంచాయతీ పరిధిలో ఎంత ఫీజు ఉండాలి, మున్సిపాలిటీ పరిధిలో ఎంత ఫీజు ఉండాలి అనేది కూడా ఒక బోర్డు మీద ఏర్పాటు చేయాలి. అదేమి లేకుండా గుడ్డిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దోపిడీ చేస్తున్నారు. ఈ విద్యాశాఖ మీద ప్రతి ఒక్కరు కూడా మాతో సహకరించి, తల్లిదండ్రులు కూడా మాతో సహకరించి ముందుకు వస్తే ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి తల్లిదండ్రులకు మేము మేలు చేసే విధంగా చేస్తా ఉన్నాం. స్కూళ్ళ మీద అవగాహన సమస్యగా ఇచ్చేస్తున్నాము. తల్లిదండ్రుల నిమిత్తంగా మేము ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారు. ప్రతి ఒక్కటి ఆ స్కూల్లోనే కొనాలని నిబంధనలు పెట్టారు. పుస్తకాలు అక్కడే తీసుకున్నాలి, షూస్ అక్కడే తీసుకున్నాలి, టై అక్కడే తీసుకున్నాలి. ప్లస్ వాళ్ళు వేసుకున్న టీషర్ట్స్ మీద వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ వేసి ఆ టీషర్ట్స్ కూడా తల్లిదండ్రుల మీద భారం వేస్తున్నారు. ప్రతి దాని మీద కూడా స్కూల్ అడ్వర్టైజ్మెంట్ లో కూడా తల్లిదండ్రుల కాడ వసూలు చేస్తున్నారు. పిల్లల కాడ తల్లిదండ్రులు ఎంత బాధపడుతుందో అది అర్థం కావడం లేదు. ప్రతి ఒక్కరు ఎంత బాధపడుతుందో తెలుస్తలేదు. ఎక్కడ ఒకటిదంతా ఎల్కేజీ పోయినా కానీ ఫీజులు అక్కడే ఎక్కువ ఇచ్చేస్తున్నారు. తర్వాత ఏమైతుంది, బస్సుల పిల్లలను గొర్రెలు ఎక్కించినట్టు గుంపులు ఎక్కిస్తున్నారు. కానీ దానికి సీటు నిబంధనలు ఏమీ లేకుండానే, ఫిట్నెస్ లేకుండానే బస్సులు నడుపుతున్నారు. ప్లస్ ఒక బస్సులో ఎన్ని సీట్లునే అంతమంది కూర్చోబెట్టాలని అవగాహన లేకుండా ఎంతమంది ఉన్నాయని అంతమంది ఎక్కించేసేసి తరలిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినా కానీ వాళ్ళది ఏమి పోదు, తల్లిదండ్రులను ఇది ఏంటది. అలాంటి విషయంలో గవర్నమెంట్ ఒకసారి ఆలోచించి, విద్యాశాఖ వాళ్ళు కూడా ఆలోచించి కొంచెం నిర్ణయాలు గట్టిగా తీసుకురావాలి. మేము ఎంత ఇది చేస్తున్నా కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఏమి పట్టించుకుంటలేరు. గవర్నమెంట్ వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు. ఏం చెప్పినా కానీ నిమ్మకు నీరెట్టినట్టే ఉంటున్నారు.
ఏ చేసినా కానీ తల్లిదండ్రులు గట్టిగా అవగాహన ఉండి అందరం కలిసి ఒక ఐకమత్యంగా ఉండి ఏం చేయాలని మనం అందరం కలిసి చేద్దామని చెప్పి నా విన్నపం. దయచేసి ఈ ప్రభుత్వం టీడీపీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ప్రభుత్వం వచ్చినా కానీ విద్యాశాఖ వాళ్ళు కానీ ఇక్కడ లోకల్ నాయకులైనా కానీ ప్రైవేట్ విద్యా సంస్థల మీద గట్టిగా అవగాహన చేసేసి పేదవారికి గవర్నమెంట్ చదువు కాకుండా ప్రైవేట్ చదువులు కూడా సరసమైన ఇది చేయాలని చెప్పి నా విన్నపం.